ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలి అని వాళ్ళు అనుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ని ఇష్టపడతారు కొంతమంది, అది కొంతమంది ఇష్టం. అయితే వాళ్ళు అలా రావడానికి కొంతమంది పేరెంట్స్ సహకరించరు. అయినా కానీ వీళ్ళు ఏదో ఒకటి మభ్యపెట్టి మాయ చేసి ఒప్పించి ఒప్పుకోకపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి మరి వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వీళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్లో మేము అబ్బో నిఖార్స్గా ఉంటాము, మేము ఆడేవాడు ఇట్లా చెయ్యేస్తే కూడా ఒప్పుకోము అది ఇది అని అన్నవాళ్ళే వీళ్ళే అర్పించుకుంటానికి తయారవుతారు. ఏంటి రీజను అంటే అలాంటి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తారు. ఓకే, ఇది మీరు ఇలా ఉంటేనే మీకు ఛాన్స్ అంటారు. అంటే ఫస్ట్ మానసికంగా టార్గెట్ చేసి ఎస్, తర్వాత శారీరకంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చేలాగా చేసుకుంటారు. లేదు అనుకుంటే ముందే ఇదైనా చెప్తారు, మీరు వస్తేనే, మీరు రాకపోతే కుదరదు అని చెప్తే మారితే బాగుండమ్మా. మారాలి, ఖచ్చితంగా మారాలి. అందుకే కదా మేము కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా ఇంత పోరాటం చేసింది, మీటూకి ఇంత ప్రాచుర్యం వచ్చింది కూడా అదే కదా. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఎవరి మీదైనా ఏదన్నా మాట్లాడితే ఇండస్ట్రీలో 3 నిమిషాల్లో తెలిసిపోతుంది. తెలిసిపోతే ఇంకెవ్వరూ వాళ్ళని పిలవరు. ఓకే, దీస్ ఆర్ ప్రాబ్లమేటిక్ పీపుల్ అంటారు సింపుల్గా. సమస్యాత్మకమైన మనుషులు అంటారు వీళ్ళని.